పోలీస్ స్టేషన్లో దారుణం జరిగిపోయింది. నలుగురు పోలీసులకు 11 సంవత్సరాల జైలు శిక్ష విధించినటువంటి కోర్టు కస్టోడియల్ డెత్ గురించి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నేను రాజు కొంగంటి ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. తమిళనాడులోని కస్టోడియల్ డెత్ కేసు మదురై జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2019లో 17 సంవత్సరాల ముత్తు కార్తీక్ను ఎస్ఎస్ కాలనీ పోలీస్ స్టేషన్లో విచారణ కోసమని తీసుకొని వచ్చినప్పుడు కస్టోడియల్లో బంధించి అతన్ని విపరీతమైన టార్చర్కు గురిచేసి దారుణంగా కొట్టడం వల్ల అతను మరణించాడు. ఈ కేసులో నలుగురు పోలీసులను దోషులుగా తేలుస్తూ 11 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది కోర్టు. అంతేకాక ఈ కేసును తప్పుదోవ పట్టించడంలో సాక్ష్యాలను తారుమారు చేసినటువంటి ప్రభుత్వ వైద్యులను కూడా కోర్టు చర్యలకు ఆదేశించడం జరిగింది. అయితే కస్టోడియల్ డెత్ గురించి అంటే పోలీసు వారు స్టేషన్కి తీసుకెళ్లి దారుణంగా కొట్టి చంపడాన్ని కస్టోడియల్ డెత్ అంటారు. ఇలాంటి కస్టోడియల్ డెత్ గురించి మీ అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి.